వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు అలా చెప్పే కన్నా శ్రీమంతుడు సినిమా ఎంత హిట్ అయిందో మీకు అందరికీ తెలిసిన విషయమే కదా. ఆ సినిమా కథ నాది, నా కథని కాపీ చేసి కొరటాల శివ వాడుకున్నారు అని చెప్పి అంటున్నారు. ఇది 2017లో కేసు ఫైల్ చేశారు, ఇంకా రన్నింగ్లోనే అది జరుగుతుంది. ఇకపోతే అదే కాదు, తర్వాత వచ్చిన మహర్షి సినిమా కూడాను నేను రాసిన కథని వంశీ పైడిపల్లి కాపీ చేశారు అని చెప్పి అంటున్నారు. మరి ఈ కథనాలన్నీ ఒకసారి తీసుకున్నట్లయితే అసలు ఏం జరుగుతోంది, కోర్టులు ఏం చెప్తున్నాయి, ఇలా కాపీ చేసిన వాళ్ళకి ఎలాంటి కాపీ రైట్స్ ఉంటాయి అని డీటెయిల్గా మనతో చెప్పడానికి రైటర్ శరత్చంద్ర గారు, అదే మనకి శ్రీమంతుడు సినిమాకి సంబంధించిన స్టోరీ రైటర్ కానీ, అలాగే మహర్షి సినిమాకి సంబంధించిన రైటర్ కానీ, ఆ రైటర్ అంటే స్క్రీన్ ప్లే దీనికి స్క్రీన్ పేర్లు వచ్చేసరికి కొరటాల శివ కానీ వంశీ పైడిపల్లి కానీ జరిగింది. సో వాళ్ళు కాదు, నేనే అసలైన రైటర్ అండ్ దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా నా దగ్గర ఉన్నాయంటున్నారు శరత్చంద్ర గారు. ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. శరత్చంద్ర గారు, స్వాతి మాసపత్రికల్లో కానీ స్వాతిలో కానీ మంచి మంచి కథలతో చాలా ప్రాచుర్యం పొందారు సార్. అయితే ఇప్పుడు మీరు శ్రీమంతుడుని మీ కథగా చెప్తూ ఉన్నారు. అసలు శ్రీమంతుడు కథని మీరు ఏ పేరుతో రాశారు, అది ఏ ఇయర్లో పబ్లిష్ అయింది? శ్రీమంతుడు అనే వాళ్ళు వాడిన ఆ కంటెంట్కి ముందు నేను సత్యాంత ప్రేమ అనే పేరుతో 2012లో రాసిన నవలం ఇది. ఈ నవల్ని నేను అనిల్ నవలల పోటీకి రాస్తే ది వన్ ఆఫ్ ద నవల్గా దీన్ని సెలెక్ట్ చేశారు. 2012లో సెలెక్ట్ చేశారు. ఈ నవల్ పబ్లిష్ అయింది. పబ్లిష్ అయిన తర్వాత నేను యాక్చువల్గా ఈ నవల్ని నేను సముద్ర అనే ఒక డైరెక్టర్, అంటే ఎవడైతే నాకు ఎన్టీ సింహరాశి వెన్ని సినిమాలు తీసిన డైరెక్టర్తో తీయాలి మేము ప్లాన్ చేసాం. ఓకే, ప్లాన్ చేసి ఆయనతో పోయి మాట్లాడడం జరిగింది. ఆయనకి నవలు ఇవ్వడం జరిగింది. ఈ కంటెంట్ కూడా ఆయనతో మాట్లాడడం జరిగింది. సరిగ్గా ఎన్ని జరిగిన కొద్ది కాలానికి ఈ సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత నా మిత్రుడు ఒక అతను, ఇప్పుడు ఆయన చనిపోయాడు, ప్రకాష్ అని, ఇదేదో నీ నవల్ లాగుంది ఒకసారి సినిమా చూడమంటే అప్పుడు నేను సినిమా చూసి ఒక అంచనాకు వచ్చాను. అంచనాకు వచ్చిన తర్వాత ఇది ఎలా జరిగిందో ఐ వాజ్ షాక్డ్. ఎందుకంటే ఈ నవల్లో నేను ఏదైతే రాశానో 100% 150% సినిమాలు వాడబడింది. అంటే కోయిన్సైడ్ అనడానికి ఇప్పుడు పెళ్ళి అనేది మనకి ఎక్కడన్నా జరుగుతుంది. అవును, ఒకే స్థాయిలో ఒకే దీంట్లో వారి దీన్ని బట్టి ప్రతి ఒక్కరు పెళ్లి ఒక, అంటే వాళ్ళ కుటుంబ వారసత్వాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటారు, పెళ్లి జరుగుతుంది. సావు కూడా ఎక్కడ జరుగుతుంది. నేను పెళ్లి రాశాను అనుకోండి, పెళ్లి మేము కూడా రాస్తాం, అది ప్రత్యేకత ఏంటి అనొచ్చు. లేదా సావు గురించి ఎక్కడ ఉంటుంది అనుకోవచ్చు, శోభన గురించి అనుకోవచ్చు. ఇవన్నీ అన్ని దగ్గరలో మానవ జీవితంలో ఉండే అనేక అంశాలే. కానీ కోయిన్సైడ్ కాకుండా అనేక అంశాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా దాని మీద ఎవరికైనా సరే ఒక సందేహం వస్తుంది. ఉదాహరణకి నేను నా నవల్ని దేవరకొండ, కథా ప్రాంతం దేవరకొండని పెట్టాను. ఓకే, స్పష్టంగా. ఈయనేం పెట్టాడు, శివగారు దేవరకోట పెట్టాడు. అంటే పేర్లో కూడా తేడా లేకుండా. మరి కాపీ కొడితే మరి ఇంత పచ్చి కాపీ కొడతారా? ఊరి పేరు కూడా ఇట్లా వాడండి, ఎంత ధైర్యం ఉండాలా. ఇంకెట్టా కొండను పెట్టకుండా కోటను పెట్టి కొంచెం సమ్మో బెటరేమో ఆయనకి. తర్వాత హీరోది ఒకే ఊరు. ఓకే, ఇది కూడా కోయిన్సైడ్ అనుకుందాం. హీరోయిన్ ఒకే ఊరు అనుకుందాం. తర్వాత హీరోయిన్ ఒకే కాలేజ్ చదవాల్సిన అవసరం ఏముంది? అంటే వాళ్ళిద్దరు కలవాలి కదా సార్ ఎక్కడో చోట. ఒకే, అంటే ఇప్పుడు నా నవల్లో ఒకే కాలేజీ చూపించారు. అది ఒకే కాలేజ్లో మీరు చూపించారు. అక్కడ హీరోయిన్ జాయిన్ అయిన కాలేజ్లోనే హీరో కూడా జాయిన్ అవుతారు కదా. నా నవల్లో అదే ఉంది కంటెంట్. ఇక్కడ కూడా సినిమాలో కూడా ఒకే కాలేజ్ చదివినట్టుగా మనం చూపించారు. తర్వాత హీరో తండ్రి ఆ ఊరు నుంచి వెళ్ళి బయటికి వెళ్ళిపోతాడు. కాజు తర్వాత చెప్తాం. ఇక్కడ నవల్లో నేను పెట్టింది ఏంది, హీరో తండ్రి ఆ ఊరు నుంచి వెళ్ళిపోవడం. అంటే హీరో తండ్రి ఊరు వదిలిపెట్టి వెళ్ళాల్సిన కొన్ని పరిస్థితులు వస్తాయి. అదేంటనేది మళ్ళీ చెప్పుకోవచ్చు. సినిమాలో కూడా అంతే, హీరో తండ్రి ఊరు నుంచి వెళ్ళిపోతాడు. అదే కదా జగత్ బాబు గారి క్యారెక్టర్, వెళ్ళిపోతాడు. హీరో తన తండ్రి స్వర్గరామంలో ప్రవేశించడం. హీరో తన తండ్రి స్వర్గరామంలోకి ప్రవేశించాడు. ఎందుకు ప్రవేశించాడంటే దీని ముందు నేపథ్యం ఏంటి, నా నవల స్టార్టింగ్లోనే నాకు నీ ప్రేమ కావాలంటే నాకు మీ నాన్న చావు కావాలని అంటది అమ్మాయి.
వీడి షాక్ అవుతాడు. అంతకుముందు దాకా ప్రేమ చూపించిన అమ్మాయి సడన్గా ఈ మాట ఎందుకు అన్నదని. అది మీ నవల్లో, నా నవల్లో నాకు మీ నాన్న సావు కావాలంటది. అంటే అంతకుముందు వాళ్ళ అమ్మకో పలాని వ్యక్తి కొడుకు నేను పలాని మినిస్టర్ అమ్మ నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నాకు నచ్చాడు, నువ్వు ఒప్పుకుంటే నేను అతనితో ప్రేమ కంటిన్యూ చేస్తానంటే పలాని వ్యక్తి అనగానే ఈమె షాక్ అవుద్ది. ఎవరు చచ్చిపోతే మనం దీపావళి చేసుకోవాలనుకుంటున్నాము వాడి కొడుకు వాడిని ఎట్లా లవ్ చేస్తావు అని చెప్పి మొత్తం ఫ్లాష్ బ్యాక్ చెప్తారు. ఏంది గ్రామాల్లో వాళ్ళ నాన్నకుండే కనెక్టివిటీ ఏంటి ఇవన్నీ కూడా చెప్తారు. కాకపోతే అక్కడ జగపతి బాబు విలన్ కాదండి, విలన్ వేరే కేటగిరీ ఉంటుంది. నేను విలన్ చెప్పలా, హీరో తండ్రి ఎవరు? జగపతి బాబు కదా. నా నవల్లో కూడా ఊరు దాటి వెళ్ళిపోయిన వ్యక్తి అతనే కదా. ఊరు దాటి వెళ్ళిపోయిన వ్యక్తి జగపతి బాబు. అండ్ దెన్ విలన్ వచ్చేసి వేరే వాళ్ళు ఉంటారు. విలన్ అందులో జగపతి బాబు కాదు. ఈ కష్టాలని దీన్ని నేను మార్చలేను, నేను చేయలేనని ఊరి నుంచి వెళ్ళిపోతారు. అండ్ అక్కడ ఉండే ఎవరైతే ఫ్యాక్టరీస్ పెట్టి నడుపుతూ ఉంటారో ఒక నింద పడి వెళ్ళిపోతాడు. ఆ నింద ఏంటనేది మన రచనలో కూడా ఉంది, కథలో కూడా ఉంది. అంటే ఇక్కడ హీరో తండ్రి ఊరు దాటి వెళ్ళిపోయాడు కదా. వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయి లవ్లో పడిన తర్వాత పలానాడు కొడుకు అని చెప్పి తెలుస్తుంది. తెలిసిన తర్వాత వీడు ఊర్లోకి అసలు ఎందుకు మా నాన్నకి ఆ ఊరికి ఎన్ని కనెక్టివిటీ, ఏం జరిగితే ఆ ఊరితో ఈ అమ్మాయి ఇంత ఫైర్ అవుతుంది, మా నాన్న ఏం చేశాడు ఆ ఊరికి, ఏ నష్టం చేశాడు అనేది తెలుసుకోవడం కోసం ఊర్లో ఎంటర్ అవుతాడు. ఓకే. ఎంటర్ అయిన తర్వాత అనేక 20 ఏళ్ళ నుంచి ఆ ఊర్లో ఒక సమస్య, ఆ ఊర్లో సమస్యలు ఉంటాయి. ఆ ఊర్లో స్కూల్ లేకపోవడం, రోడ్ లేకపోవడం ఇవన్నీ ఉంటాయి. హీరో ఏం చేస్తాడంటే వాళ్ళ నాన్న పిఏ ద్వారా ఆ ఊర్లో స్కూళ్ళు వేయించడము, రోడ్లు వేయించడము ఇవన్నీ చేస్తాయి. సినిమాలో ఏం చేశాడు ఆయన? అదే కదా హీరో పాఠశాల పునరుద్ధరణ అనేది నేను డెవలప్ చేశాడు, రవాణా సౌకర్యం నేను రాశాను. దీనికి ఆయన దత్తత అని పేరు పెట్టాడు. ఓకే. దత్తత అనే పేరు నేను వాడకపోయినా ఆ ఊరు డెవలప్ చేశాడు ఒక కొడుగ్గా. ఆ తర్వాత కూడా ఆ సినిమా తర్వాత మహేష్ బాబు గారు ఒక ఊరిని దత్తత తీసుకోవడం కూడా జరిగింది. దత్తత అనే కాన్సెప్ట్ ఇప్పటి నుంచి ఉంది కదా, భూమి పుట్టేప్పటి నుంచి ఉంది. ఆ కాన్సెప్ట్ నడుపుకోవచ్చు, మనకు అభ్యంతరంలే. కానీ ఇవన్నీ కోయిన్సైడ్ కాదు కదా, ఇన్ని జరగడం ఊరి పేరు దగ్గర నుంచి చెప్పిన సంఘటనలన్నీ కోయిన్సైడ్ కాదు కదా. తర్వాత హీరో నా నవల్ ఏంటి హీరోయిన్ చెప్పకుండా వస్తాడు. అవును, సినిమాలో కూడా హీరోయిన్ చెప్పకుండా వస్తాడు. అమ్మాయి తెలిసి ఆ ఊర్లో పోతే వాళ్ళ ఫ్యామిలీ మీద విపరీతంగా కోపం ఉంది కాబట్టి పోతే ఈయన్ని చంపేస్తారని చెప్పి భయపడి అమ్మాయి వస్తుంది. సినిమాలో కూడా అంతే కదా, శృతి హాసన్ వస్తుంది కదా. తర్వాత శృతి హాసన్ ఇంట్లోనే వీడు చేరతాడు. నా నవల్లో కూడా అంతే, హీరో తన తండ్రి పొలాన్ని తెలిసిన తర్వాత హీరోని దూరంగా పెడుతుంది కదా. ఆ తర్వాత హీరో తండ్రి అంటే ఈ అమ్మాయి శృతి హాసన్ ఏ ఇంట్లో ఉందో ఆ ఇంట్లోనే వీడు విడిది చేస్తాడు. నా నవల్లో అదే జరిగింది. తర్వాత ఊర్లో ప్రాజెక్టు నిర్మాణం కోసం భూముల సేకరణ జరుగుతుంది. సినిమాలో కూడా అంతేగా, ప్రాజెక్ట్ దానికోసం భూములు సేకరించే క్రమంలో ఆ భూములు ఇవ్వకపోతే వాళ్ళ మీద దాడులు చేయడంతో లాస్ట్ సీన్ అంతా అదే ఆ సీన్ అంతా అదే కదా. కాకపోతే అక్కడ ప్రాజెక్ట్ కాదు, ఫ్యాక్టరీకి వాళ్ళు ఫ్యాక్టరీకి కావాలని చెప్పి తీసుకుంటారు. వాళ్ళు పేరు ఏది పెట్టుకున్నా మొత్తం మీద భూసేకరణ అనేది చేసే విషయంలో వచ్చిన రిఫ్టేగా, సంఘర్షణేగా. అవును. కాబట్టి ఆ సంఘర్షణ క్లారిటీ ఉందిగా. తర్వాత హీరో తండ్రి స్నేహితులు కావడం, హీరోయిన్ హీరో తండ్రి ఇద్దరు స్నేహితులు కావడం అనేది ఒక నా నవల్లో ఉండే ఒక సామీప్యత, ఒక సిమిలి. సినిమాలో కూడా అంతే కదా, హీరోయిన్ తల్లి వాళ్ళిద్దరు ఫాదర్స్ ఇద్దరు ఫ్రెండ్సే కదా. సినిమాలు అంతే, నా నవల్లో అంతే. హీరో తండ్రి ఆ గ్రామంలో అత్యధిక విద్యావంతుడు, ఎక్కడ నవల వెర్షన్. సినిమాలో కూడా అంతే కదా, హీరో తండ్రి తన గ్రామంలోని విద్యావంతుడు కదా, బాగా ఎడ్యుకేటెడ్ పర్సన్ అతను అక్కడే కదా రిఫ్ట్ వస్తుంది. వాడికి నమ్మి అప్పచెప్పడం బాధ్యత, తర్వాత వాడి నిందలు బయటికి నెట్టడం ఏమి జరుగుతాయి కదా. కాబట్టి ప్రాజెక్టుల కోసం నేను భూమి సమీకరణ అంటే వాళ్ళు ఏ పేరుతోనే మొత్తం మీద భూమి సమీకరణ చేయడం. తర్వాత భూములు కోల్పోయిన రైతుల్లో లాస్ట్ సీన్లలో వాళ్ళంతా ఆక్రందన, వాళ్ళంతా ఆక్రోషం ఇవన్నీ మనకి చూపించారు. సినిమాలో అంతే కదా, ఒకే కాలేజ్ చదవడం కదా, హీరోయిన్ ఫ్రెండ్స్ హాస్టల్లో ఉంటారు, ఇక్కడ కూడా హాస్టల్లో ఉంటారు. హీరోయిన్కి ఒక బావ ఉంటాడు, సినిమాలో కూడా ఒక బావ, ఆ బావ పేరు కదా వెన్నెల కిషోర్. అంటే నేను కిన్షిప్ కూడా యాస్టీజ్గా వాడుకున్నాడు కదా. తర్వాత
సరే భూమి అంటే వారు చచ్చేంత ప్రేమ నా దగ్గర అంటాడు. వాళ్ళు అక్కడ సినిమాలో హీరోయిన్కి వాడే డైలాగ్ కాదు అది. వాళ్ళు అక్కడుండే ఆ రైతుల కష్టాలకు సంబంధించి అతను ఆఫీసర్ అయిన తర్వాత అసలు నువ్వెవరో నువ్వేంటో కూడా తెలీదు అని చెప్పి అంటుంది తను అంటుంది. తర్వాత బాబాయ్ పాత్రలో నేను రఘువీరారెడ్డి పేరు పెట్టాను. ఇక్కడ రఘువీరారెడ్డి పాత్రలో శశి అనే పాత్ర పెట్టారు. ఇక్కడ బాబాయ్ అనే క్యారెక్టర్ కూడా పెట్టారు ఓకే కిన్షిప్లో. తర్వాత రఘువీరారెడ్డి ఇద్దరు అన్నదమ్ములు. ఇక్కడ రాఘవరెడ్డి పాత్రలో వెంకటరత్నం, రఘువీరారెడ్డి పాత్రలో శశి అనే వాళ్ళు పెట్టారు. ఇద్దరు అన్నదమ్ములు రిలేషను. తర్వాత రాఘవరెడ్డి కొడుకులుగా సత్యారెడ్డి బాజిరెడ్డి పెట్టాను నేను నవల్లో. సినిమాలో కూడా వెంకటరత్న నాయుడు కొడుకు పేరు రాజు అని పెట్టారు. ఇట్టాగా రాసుకుంటూ పోతే ఇంకొక 100 పోలికలు కూడా వస్తాయి. కానీ నేను వీటినన్నింటినీ కూడా నేను కోర్టులో సవాల్ చేస్తూ దీన్ని పెట్టా. దీనికి ముందు నేపథ్యం ఏంటంటే ఇది కాపీ జరిగిన తర్వాత నేను కొరటాల శివ గారికి ఆయన అమెరికాలో ఉంటే ఆయన పిఏకి ఫోన్ చేశాను. బాబీ ఏదో పేరు అతని పేరు. అతను ఫోన్ చేస్తే ఇతను లేడండి యూఎస్కి ఉన్నాడు, శ్రీమంతుడి సెలబ్రేషన్కి హ్యాపీ కోసం వెళ్ళాడు ఆయన, మరి ఆయన వచ్చిన తర్వాత నేను చెప్తానన్నాడు. వచ్చిన తర్వాత శివగారితో నేను మాట్లాడా. శివగారు ఇది మీకు తెలిసి అది కాదు, డైరెక్ట్ గా మీరు పోలీస్ కేసు ఫైల్ చేయకుండా ఫస్ట్ మాట్లాడడానికి ఈ ప్రాసెస్ చాలా జరిగింది. ఓకే శివగారితో మాట్లాడా. శివగారితో కొరటాల అనే ఇంటి పేరు మీద నాకు ఒక రెస్పెక్ట్ ఉందండి. కొరటాల సత్యనారాయణ అంతా కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ కదా, జనరల్గా వాళ్ళు అంటే తప్పులు చేయరనే ఉద్దేశంతో, కాబట్టి మీతో అందుకు నేను మాడుతున్నాను. మరి మీరు దీన్ని మీకు వేరే వాళ్ళు మీ దగ్గర నవల్ని వేరే రూపంలో తీసుకొచ్చి ఇచ్చుండొచ్చు, అదేం లేదండి మా వెర్షన్ వేరు, నేను నవల్ ఫాలో కాలేదు అన్నాడు. అప్పుడు ఏం చేశాడంటే సరే నేను నవలు పంపిస్తాను మీరు చదవండి. అయితే ఇది చెప్పారు కదా, ఈ క్రమంలో కొరటాల శివ గారు ఈ నవల నాకు ఇక్కడి నుంచి వచ్చింది, దీన్ని ఇన్స్పైర్ అయి నేను రాశాను అని చెప్పడం ఏమైనా జరిగిందా? అంటే తనకి ఇప్పుడు తన అంత లెవెల్లో మహేష్ బాబు వరకు స్టోరీ పట్టుకెళ్ళి ఒక సినిమా చేసి పెట్టే క్రమంలో తనకు కూడా ఒక మూలం ఉంటుంది కదా, నేను నా కథ చెప్పుకోవడానికి అక్కడికే వస్తున్నా అని నేను పంపించింది. ఎందుకంటే నేను ముందు సామధాన దండపాయలు అనే లాస్ట్ అది కోర్టు పోవడం లాస్ట్ అంశం. మిగతా అన్ని దశలు నేను ఫేస్ చేసాను. ఆయనకి నవలు పంపించాను. మా అబ్బాయి మాకు సంబంధించిన ఒక అబ్బాయి ద్వారా నేను నవలు పంపించాను. పంపించిన తర్వాత దాని మీద రెస్పాన్స్ లేదు. రెస్పాండ్ లేకపోయిన తర్వాత నాకు చంద్రశేఖర్ ఆజాద్ గారిని ఒక రైటర్ ఉన్నాడు. ఆయన రైటర్ అసోసియేషన్లో జనరల్ సెక్రటరీ చేసిన వ్యక్తి. నాకు ఆయనతో మాట్లాడా, సరే ఏంది పరిస్థితి, అక్కడి నుంచి రెస్పాన్స్ లేదు అన్న తర్వాత రైటర్ అసోసియేషన్లో దీన్ని పెట్టు, నో ప్రాబ్లం, నేను గోపాలకృష్ణ గారికి చెప్తాను. ఆ తర్వాత నేను గోపాలకృష్ణ గారికి నవలు చేర్చా ఒక ఫంక్షన్లో కలిసిన తర్వాత. మా పాప ఫంక్షన్కి వస్తున్నాడు, మీరు ఆ నవలు తీసుకురండి అంటే ఈ నవలు తీసుకెళ్ళా. గోపాలకృష్ణ గారికి తీసుకెళ్ళాను. గోపాలకృష్ణ గారు రైటర్ స్టేషన్లో పెట్టాడు. పెట్టిన తర్వాత వాళ్ళ బృందం అంతా కలిసి, అంటే కొన్ని నేను వాళ్ళకి ఇబ్బంది అవుతుందనో ఏమో కానీ మొత్తం మీద కొన్ని నేను చెప్పడం లేదు. గోపాలకృష్ణ గారు రైటర్ స్టేషన్లో పెట్టాడు. రైటర్ స్టేషన్లో పెట్టిన తర్వాతనే దీనిపైన నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఎవరి దగ్గర నుంచి? రాజమౌళి ఫాదర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దానికి ముందు ఏంటి, దీంట్లో పోలికలు ఉన్నాయి, ఇదంతా కొంత ఇష్యూ ఉంది కాబట్టి చంద్రశేఖర్ ఆజాద్ గారికి శరత్చంద్ర ఫ్రెండ్ కాబట్టి ఒకసారి మాట్లాడండి అంటే నాకు ఆయన కాల్ చేశాడు. కాల్ చేస్తే నేను రైట్ స్టేషన్కి వెళ్ళా. వెళ్ళిన తర్వాత శరత్చంద్ర గారు మీరు హైకోర్టుకు పోతే వాళ్ళు సుప్రీంకోర్టుకు పోతారు, వాళ్ళతో మీరు ఆడెగుతారండి, మీరు మంచి రైటరు, ఇంకా చాలా బాగా రాసుకోగలరు, గతంలో నేను రాస్తే కాపీ చేస్తే దాసనారాయణరావు నాకు పిలిచి డబ్బులు ఇచ్చాడు, కాబట్టి మీరు దీన్ని ఎంతో కొందానికి మీరు సెటిల్ కాండి డబ్బుల కోసం. ఇంకా ఆయన్ని చెప్పి వాళ్ళు ఇబ్బంది పెట్టలేను నేను. దీని మీద నేను సిబిఐ విచారణ అంటే అయితే ఇంకేమైనా విచారణలు వేయించినప్పుడు ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. నేను ఆ వైపు కూడా ఉన్నా, ఇది కానీ తేలకపోతే ఓకే అని చెప్పడం జరిగింది. నాతో డిస్కస్ చేసిన తర్వాత నేనేం చెప్పానంటే, సారు నాకు హిందీలో నేమివ్వండి, తెలుగులో సాధ్యం కాకపోయినా ఇది నాదని ప్రూవ్ అయితే అంటే ఆయన రైటర్ స్టేషన్లో వేసిన కాగితాలు కొన్ని చూపించాడు నాకు. అక్కడెక్కడ కథ లేదు. ఎక్కడైనా సినిమా తీసే ముందు రైటర్ స్టేషన్లో స్క్రిప్ట్ ఇచ్చుకుంటారు. అవును, స్క్రిప్ట్ ఇస్తారు, ఆ కథ నాదేనని చెప్పి కొన్ని నాకు తెలిసిన డైరెక్టర్స్, నేను అప్రోచ్ అయిన డైరెక్టర్స్ చెప్పిన మాటలు ఏంటంటే, ఆ కథ ఇది ఎవరికైనా చెప్పాలంటే మేడం కథ చెప్పాలి అని నేను స్టోరీస్ అడుగుతూ ఉంటాను. ఆ స్టోరీస్ ఎవరికైనా చెప్పాలంటే మేడం అది కుదరదు,
అది అంతా ఓకే అయిన తర్వాత కథ చెప్పడం జరుగుతుంది. లేదు అంటే ఈ కథ అంటే ప్రొడ్యూసర్స్కి దీనికి వెళ్ళాలి అని అనుకుంటే ఆ కథని మేము మాది అని చెప్పుకోవడానికి రిజిస్టర్ కాపీని పంపించుకోవటం మా ఇంటికి, లేదంటే రైటర్ అసోసియేషన్లో అది మాది అని రిజిస్ట్రేషన్ చేయించుకోవటము, ఇలాంటి ప్రాసెస్ అన్ని చేసుకుంటాము అని చెప్పారు. నాకు చాలా మంది డైరెక్టర్స్ చెప్పిన మాట కథ. ఇక్కడ నేనేంటి, నాకు రైటర్ అసోసియేషన్ వాళ్ళు చూపించిన కాగితాలు ఎక్కడ కథ లేదు. ఆ రైతులకు సంబంధించిన ఏదో కొన్ని ప్రెస్ క్లిప్పింగ్స్ అవి చూపించారు. ఇక్కడెక్కడ కథ లేదు కదా సార్, ఇది వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసిన కథ ఏం లేదు కదా ఇక్కడ అన్నా నేను. అన్న తర్వాత సరే మొత్తం మీద కాంప్రమైజ్ కావాలని వాళ్ళు కోరుకున్నారు. నేను వెంటనే ఏంటంటే దాసనారాయణరావు గారిని కలిసే ముందు కాట్రగడ్డ ప్రసాద్ గారిని దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన చలనచిత్ర మండలికి సంబంధించిన ఒక ఆయన ఉన్నారు, పెద్ద ఆయన అప్రోచ్ అయిన తర్వాత ఆయన ఏం చేశాడంటే మీరు ఒకసారి దాసరి గారిని కలవండి అంటే అంతకుముందే నేను ఆయన కలిసి నా నవల్ని పోలికలు మొత్తం ఇచ్చాను. ఆ తర్వాత 1 వీక్ మళ్ళీ తర్వాత కలిసా దాసరి గారిని. ఓకే, కొరటాల శివ గారు అన్నారండి, నా కంటెంట్ వేరు మీ కంటెంట్ వేరు, మీరు సినిమా తీయాలనుకుంటే చేసుకోవచ్చు అన్నాడు. అంటే ఆయన మొత్తం చదివిన తర్వాత ఇంకేం తీస్తారంటే మొత్తం ఊరి పేరుతో సహా అతను లాగేశాడు కదా, ఒకళ్ళు తీస్తే దాన్ని మీరు కాపీ కొట్టుంటారు తప్ప అది మీ సొంతంగా తీసినట్టుగా ఏమి ఉండదు, ఎసెన్స్ ఉండదు. ఊరు డెవలప్మెంట్ తర్వాత ఊరి పేరు ఇవన్నీ యాసిస్ కూడా ఉన్నారు కదా, కాలేజీ ఇవన్నీ ఏం తీస్తావు నువ్వు, అదే మళ్ళీ డూప్లికేట్ చేసినట్టుంటుంది, రీకాపీ చేసినట్టుంటుంది, కాబట్టి అది కరెక్ట్ కాదు అన్న తర్వాత నేను రైటర్ అసోసియేషన్లో దీని మీద ఈ స్ట్రగుల్ మీద వచ్చిన అవుట్పుట్ని నేను దాసరి గారికి చెప్పాను. ఓకే, ఇట్లాగా వాళ్ళు పిలిచారండి, డిస్కస్ జరుగుతుంది, ఇది పరిస్థితి అంటే అప్పుడు ఆయన ఈ రైటర్ అసోసియేషన్లో ఉండే ఒక మెంబర్కి కాల్ చేశాడు. ఎస్ సార్, మా దగ్గర ఇది పోలికల మీద కమిటీ నిర్ణయం ఇచ్చింది, ఉన్నాయని కూడా మేము ఫీల్ అవుతున్నాం అని ఏదో ఆయన చెప్పారు పాజిటివ్గా. అప్పుడు నాకు ఆయన చెప్పింది ఏంటంటే ఈ రచన మీదని తేలితే మీరు ఎంత డబ్బులు అడిగితే అంత ఇవ్వాలి, 1 తప్పు జరిగిందని ఒప్పుకోవాలా, 2 అని అన్నాడు. ఈ మధ్యలో నేను ఆ కాపీ అడిగాను, వీళ్ళు రైటర్ అసోసియేషన్ సంబంధించిన కాపీ అడిగా, డాక్యుమెంటేషన్ ఒకటని ప్రూవ్ అయినట్టుగా వాళ్ళ దగ్గర మినిట్స్ రాసుకుంటారు కదా. అయితే రైటర్ అసోసియేషన్లో ఇప్పుడు నాకు మెంబర్షిప్ ల్యాబ్స్ అయిందనే పేరుతో నాకు ఇవ్వాలి కాపీ. నేను మళ్ళీ డబ్బులు కట్టి కూడా మెంబర్ అయ్యా, నాకు చేసే సాయం అదే అని చెప్పారు. నాకు రచనకి కదా సాయం చేయాలా, ఆల్రెడీ బయట రచన అయినా సరే నవలైనా సరే దీన్ని మనం కన్సిడర్ తీసుకుందామని కూడా పెట్టారు కదా, కమిటీలో పెట్టారు కదా, కాపీ ఇవ్వలేదు. ఆ తర్వాత నేను తమ్మారెడ్డి భారద్వాజ్ గారిని అప్రోచ్ అయ్యాను. ఓకే, ఎవరి ద్వారా అప్రోచ్ అయ్యాను, విమలక్క. నాకు సంబంధించిన శ్రేయభిలాషులు విమలక్కతో సంబంధాలు ఉంటే విమలక్క భారద్వాజ్ దగ్గర తీసుకెళ్ళింది. మేము వెళ్ళాం, తమ్మారెడ్డి భారద్వాజ్, ఆయన కూడా పెద్ద మనిషి ఇండస్ట్రీలో. దాసరి గారు పోయిన తర్వాత ఇంకెవరు లేరు కదా, ఇంకా ఆయన దగ్గర పోయాం. ఆయన కూడా పాపం పాజిటివ్గా రియాక్ట్ అయ్యి కొరసాల శివతో మాట్లాడిన తర్వాత సరే మీరు దీనికి సంబంధించి మాడితే సరే వాళ్ళు అడిగితే 5ో 10ో ఇస్తాము, సెటిల్ చేసుకుంటాము, ఇంక దీనికి సంబంధం లేదని ప్రశ్న అడ్రస్ చేయాలన్నారు. అదేంటి సార్, ఇది 5 లక్షలు 10 లక్షల సబ్జెక్ట్ కాదు కదా, ఇప్పుడు ఆయన జరిగిన తప్పు, ఇంకొక నవల కావాలంటే తీసుకోండి, హిందీలో నేమేమని, ఇది కదా నా ప్లీ. అంతేగాని 5 లక్షలు 10 లక్షలకి నేను కాంప్రమైజ్ అయ్యే పని అయితే నేను అక్కడనే రైట్ స్టేషన్ వాళ్ళు పిలిచినప్పుడే నేను కాంప్రమైజ్ అయ్యేవాడిని కదా, అది కరెక్ట్ కాదు కదా అని అన్నాను. అదే అన్నాను. అనే తర్వాత నేను వచ్చేసాను. వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేశారంటే పిఓడబ్ల్యూ సంజయ్ గారు ఉన్నారు కదా, సంజయ్ గారు కూడా పచ్చూరు గోపాలకృష్ణ గారితో మాట్లాడారు. ఓకే, మరి ఇక్కడ నాతో డిస్కషన్ చేసిన బేరం ఆడిన విషయం గోపాలకృష్ణ తెలిసి ఉండకపోవచ్చు. మరి ఆయనకి అన్యాయం జరిగింది అన్నాడు కాబట్టి కోర్టు ద్వారా పోవాల్సిందనమ్మా ఆమె సంజయ్ గారు చెప్పడం, సంజయ్ గారు నాకు చెప్పడం. నేను అప్పుడు కోర్టు మెట్లెక్కా. ఆఖరి అంకం నేను కోర్టుకి ఎక్కడ ఈ డిస్కషను మొత్తం సినిమా అసోసియేషన్ లో ఉన్న పెద్దలందరినీ కూడాను మాట్లాడారు, పెద్దలందరితో కూడా కలిశారు. వాళ్ళ దగ్గర న్యాయం జరగకపోతేనే కోర్టు మెట్లు ఎక్కారు. అసలు కోర్టు మెట్లు ఎక్కితే అది కోల్డ్ స్టోరేజ్ అనేది 7 ఏళ్ల తర్వాత నేను చెప్తున్నాను, 7 ఏళ్ళ ముందు కూడా చెప్పాను. ఓకే, కోర్టు రైటర్ని కోర్టు పంపించడం కరెక్ట్ కాదు, అతనికి అన్యాయం జరిగితే న్యాయం జరిగిందని చెప్పి న్యాయం చేసే బాధ్యతని సినిమా పెద్దలు తీసుకోవాలి. అవును. దాసరి గారు బతుకున్న రోజుల్లో
శరత్ చంద్ర ఈ విధంగా అన్యాయం జరిగిందని ఇప్పుడు ప్రసన్న కుమార్ గారు ఉన్నారు, ఆయన ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఏదో లీడర్గా ఉంటాడు ఆయన దగ్గర దాసరి గారు చెప్పారు. డైరెక్టర్ అసోసియేషన్ సంబంధించి ఒక లీడరు మధ్యనేని రమేష్ అని ఉన్నాడు, అతను మా ఊరు, అతను నెల్లూరు జిల్లా కావలకు సంబంధించిన సిపిఎం బ్యాక్గ్రౌండ్ నాయకుడు. రమేష్ గారిని కూడా కలిశా. విల్సన్ గారు మీరు చెప్పింది నేను దాసరి గారితో మాట్లాడి ఆయన కూడా బాధపడ్డాడు అని కూడా రమేష్ గారు కూడా చెప్పారు. ఇది లైవ్, ఇది నేను చెప్పారు, నేనేమి దాచుకోవడం అలా. వీళ్ళందరూ ఆయన కూడా పెద్ద మనిషి కదా, ఆయన చిత్రపూర్ కాలనీలో ఉంటే ఎలక్షన్ క్యాంపెయిన్ ఉంటే వెళ్ళి ఎన్ని మాట్లాడి ఎన్ని కూడా చేశారు. అంటే ఒక్క ప్రక్రియ కాదు, ఒక సగటు రైటర్గా ఇవన్నీ తిరిగా, మెట్లన్నీ ఎక్కితే ఎక్కడికాడ న్యాయం జరిగిన పరిస్థితుల్లోనే కోర్టుకి ఎక్కా. కోర్టుకి ఎక్కిన తర్వాత జరిగింది ఏంటి, కోర్టులో నేను క్రిమినల్ కోర్టులో కేసు వేసాను. కేసు వేస్తే వాళ్ళు దర్దాపు చాలా కాలం రాలా, కోర్టుకి సమన్స్ తీసుకోవడం రాలా. మహేష్ బాబు గారు కానీ, లేకపోతే ఎన్ఎన్ నవీన్ కానీ, లేకపోతే ఈ కొరటాల శివ గారు కానీ, వీళ్ళు ఎవరు రాలా. సమన్స్ పంపించింది కోర్టు. ఓకే, సమన్స్ పంపించిన తర్వాత నేను వేసింది ఏంటంటే దాని ప్రొడ్యూసర్స్ ఎవరు, ఎంబీ క్రియేషన్స్, మైత్రి మూవీస్ అనేది నాకు ఆన్ స్క్రీన్లో కనబడుతుంది కాబట్టి నేను వేస్తే అప్పుడు నమ్రత శిరోద్కర్ గారు ఇప్పుడు జి మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ రాంగ్లీ షోన్ ఇన్ ద కంప్లైంట్ ఆఫ్ ఎంబీ క్రియేషన్స్ అని చెప్పని రిప్రజెంటెడ్ బై ద ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ బై పంగట్ల తాతగిరి గిరిధర్ రావు అని ఆయన పేరుతో ఆమె ఏం చేసిందంటే హైకోర్టు నుంచి క్రిమినల్ కోర్టుకి అటెండ్ కాకుండా ఒక ఎలిబి తెచ్చుకున్నారు వాళ్ళు. ఓకే, తెచ్చుకొని హైకోర్టులో స్క్వాష్ చేశారు. స్క్వాష్ పిటిషన్ అంటే ఇందులోని ప్రొడ్యూసర్ అండ్ హీరో కానీ ప్రొడ్యూసర్ కానీ వాళ్ళ కథ వింటారు, వాళ్ళ కథ నచ్చితే ఓకే చెప్తారు. ఇక్కడ మనకి వచ్చిన ఇదేంటంటే ఆ కథ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ ప్రాతిపదికన మీరు తీసుకున్నారు, ఏ దీంట్లోని మీరు ఈ కథని రచించారు అనేది మన సినీ ఇండస్ట్రీలో సంబంధించి ఎవరు కూడా అడగరు, ఎవరు కూడా దాని మీద చర్చలు జరపరు. నేనేమంటానంటే ప్రొడ్యూసర్స్ కూడా నేను మొత్తం మీ ద్వారా సినిమా పెద్దలు కూడా చెప్పేది ఏంటంటే ప్రొడ్యూసర్స్కి రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలి వాళ్ళు. అవును, రైటర్ అసోసియేషన్లో దీని మీద ఒక డిబేట్ నడిచింది కదా, పిలుచుకొని సినిమా పెద్దలతో మాడుకొని రైటర్ అసోసియేషన్ పెద్దలతో మాడుకొని వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఈ అబ్బాయికి అన్యాయం జరిగింది, ఈ రైటర్కి అన్యాయం జరిగింది, పిలిచి సెటిల్ చేయాలి. దీంట్లో నాకు స్క్రిప్ట్ ద్వారా లబ్ధి పొందింది ఎవరు, ప్రొడ్యూసర్సేగా. 170 కోట్లు ఏదో వచ్చిందని అఫిషియల్గా పెట్టుకున్నారు కదా, కాబట్టి వాళ్ళు నాకు లైబిలిటీ అవుతారు. వాళ్ళ నుంచి నేను కాంపెన్సేషన్ అడుగుతాను, ప్లస్ క్షమాపణ అడుగుతాను. తెలియజేసినా వాళ్ళు సినిమా పెద్దలతో మాడుకొని ఒక సొల్యూషన్ రావాలి. వీడేందులో రైటర్లే ఈడేం బిగుతాడు, ఈడేం చేస్తాడు ఒక నిర్లక్ష్య భావంతో ఉండబట్టి వదిలేశారు వాళ్ళు. వదిలేసి వాళ్ళు హైకోర్టు స్క్వాష్ కేసుకున్నారు. స్క్వాష్ కేసుకున్న తర్వాత ఏంటి, నాకు సంబంధించి ఈ క్రిమినల్ కోర్టు నుంచి హైకోర్టుకు పోయారు. దీంతో పాటు హిందీలో తీయకుండా నేను సిటీ సివిల్ కోర్టుకి వెళ్ళా. ఓకే, అక్కడ ఆగిపోయిందా హిందీలో? అదే చెప్తున్నాను, సిటీ సివిల్ కోర్టుకి వెళ్ళా. సిటీ సివిల్ కోర్టుకి వెళ్తే హృతిక్ రోషన్ గారు నోటీసులు పంపించాము. అక్కడ హృతిక్ రోషన్ చేస్తున్నారు హిందీలో అని మాకు సమాచారం నెట్లో చూసిన తర్వాత మేము వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడ ఆగింది. హృతిక్ రోషన్ ఎందుకో వెనక తగ్గాడు, మొత్తం మీద ఆగింది, హిందీలో తీయడం లేదు. అయితే ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఇదే కొరటాల శివ గారు మొత్తము ఆయన లాయర్ల ద్వారా వేసింది ఏంటంటే స్క్రీన్ ప్లే వేసాడు. ఓకే, ఎక్కడ కథ సబ్మిట్ చేయలే, ఈ నిమిషానికి కూడా కోర్టులో కథ సబ్మిట్ చేయాలి ఇప్పటి వరకు కూడా. కానీ ₹1,00,00,000 కథకు తీసుకున్నట్టుగా రాసుకున్నాడు, క్లెయిమ్ చేసుకున్నాడు. కథకి ₹1,00,00,000 అయినా తీసుకున్నట్టుగా క్లెయిమ్ చేసుకున్నాడు. అది సిటీ సివిల్ కోర్టులో వేసాడు. ఈ ₹1,00,00,000 ఏ కథకు తీసుకున్నావు నువ్వు అక్కడ కోర్టులో సబ్మిట్ చేసింది స్క్రీన్ ప్లే. ఈ కథ తను కొనుక్కున్నట్లు రాసాడా, లేకపోతే అతను రెమ్యూనరేషన్ ఆయనే రాసుకున్నాడు? ఓకే, ఆయనే కథ, ఆయనే స్క్రీన్ ప్లే, ఆయనే మాటలు కదా. ఓకే, ఇప్పుడు దీనికి సంబంధించి స్క్రీన్ ప్లే కథకి ఆయన సంబంధించి ₹1,00,00,000 క్లెయిమ్ చేసుకున్నట్టు అఫిషియల్గా డాక్యుమెంటేషన్ ఇచ్చాడు. ఈ ₹1,00,00,000 ఎవరికి రావాలి? మీకు రావాలి. నాకు అది ఎవరికి మొత్తం రాసిన రచయిత రచయిత రావాలి. ఈయన రచయిత కాదు కదా, ఈయన ₹1,00,00,000 తీసుకుని ఎట్లా అర్హుడు అవుతాడు? కాబట్టి అది ఫ్రాడేగా. నేను డైరెక్ట్గా సినిమా పెద్దలకు వేసేది ఏంటంటే అసలు ఇంత ఫ్రాడ్ చేసిన వ్యక్తిని ఎట్ట మీరు రైటర్ అసోసియేషన్లో పెట్టుకుంటారు, ఎలా మీరు సినిమా సంబంధించిన ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అసోసియేషన్లో పెట్టుకుంటారు, ఏం చేస్తున్నారు మీరు? ఇతన్ని ఎందుకు సినిమా రంగం నుంచి మీకు మొత్తం సమాచారం తెలిసిన తర్వాత 24 క్రాఫ్ట్స్ సంబంధించి ఎవరికి అన్యాయం జరిగినా స్పందించాలి కదా. నేను రైటర్ అసోసియేషన్ మెంబర్ని,
నేను ఒక కాకి చచ్చిపోతే 100 కాకులు అరుస్తాయి. ఇక్కడ ఎందుకు అరవడం లేదు మీరు? ఎందుకు వదిలేశారు? అంటే రైటర్లు అంటే లెక్కలేక చేస్తున్నారా? లేకపోతే కొట్టాల సింహ గారి మీద ఎందుకు అపరిమితమైన ప్రేమ? లేకపోతే మహేష్ బాబు అంటే భయమా? లేకపోతే ఎన్ఎన్ నవీన్ అంటే మీకు ప్రేమ? ఏంటి అసలు మీ లాజిక్ ఏంటి? మీ రీజన్ ఏంటి? ఈరోజు నేను డైరెక్ట్గా చెప్తున్నాగా, మీరు ఇప్పటిదాకా సిటీ సివిల్ కోర్టులో ఆ కథ ఆయన సబ్మిట్ చేయలేదని చెప్తున్నానుగా, రైటర్షన్లో కథ లేదని చెప్తున్నాగా. ఎక్కడ తీసుకొని నువ్వు కథ తీసావు? ఒక స్క్రీన్ పే రావాలంటే కథ ఉండాలి. అవును, జుట్టుంటేనే కదా ఏ కొప్పైనా పెడతారు. ఏ సినిమా తీయాలన్నా కథ ఉండాలి. ఏ సినిమాకైనా భూగోళంలో ఎవరు సినిమా తీసినా, అది కొరియన్ భాష అయినా పంజాబ్ భాష అయినా ఏ భాష అయినా సరే ఒక కథ ఉండాలి. ఒక కథ ఉంటేనే ఆ కథకు తగ్గట్టుగా స్క్రీన్ పే ఉంటుంది. ఇక్కడ కథ ఎక్కడ చచ్చింది వీళ్ళ దగ్గర? కాబట్టి కథే లేదు, ఫ్రాడ్ అని తెలుసు, ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు. చోద్యం చూస్తున్నారా? సినిమా చూస్తున్నారా? మీరు ఏం చేస్తున్నారు? మీ బాధ్యత ఏంటి? వాట్ ఇస్ యువర్ రోల్? సినిమా పెద్దలు, నేను మోహన్ బాబు గారు సినిమా పెద్దగా, ఇప్పుడు మంచు విష్ణు మా అధ్యక్షుడిగా పెద్దగా, నేను వాళ్ళని అడుగుతున్నా. నా తప్పు అయితే మీరు ఇది తప్పు అని చెప్పండి. ఇప్పుడు పైగా ఏమంటారు? వాళ్ళ భాష ఏ భాష వాడతారు? సబ్జుడీస్ అవుతుంది, కోర్టులో ఇష్యూ ఉంది అంటారు. ఇప్పుడు నేను కోర్టు ఇష్యూ గురించి చెప్పడం లేదు, కోర్టులో నేను ఆ ఫైట్ నేను చేస్తున్నా. తాజాగా కోర్టు ఏం చేసింది? వీళ్ళిద్దరిని స్క్వాష్ చేస్తూ ఎవరిని ప్రొడ్యూసర్స్ ఎంబీ క్రియేషన్స్ని లేకపోతే నవీన్ గారిని స్క్వాష్ చేస్తూ మీరు క్రిమినల్ ప్రొసీజర్స్ ఎదుర్కోవాల్సిందని చెప్పని కాపీరైట్ యాక్ట్ని బట్టి ఈయన నెట్టారు ఎక్కడికి? క్రిమినల్ కోర్టుకి. ఈయన క్రిమినల్ కోర్టుకి వెళ్ళి మళ్ళీ ఈయన మళ్ళీ ఇక్కడి నుంచి ఈయన ఏం చేస్తాడంటే సుప్రీంకోర్టు పోయే అవకాశం ఉందని మేము ఫర్దర్గా ఏం చేయాలో చేస్తాం, అందులో సందేహం లేదు. చేస్తూ వీళ్ళిద్దరి మీద కూడా సుప్రీంకోర్టులో నేను కేసు ఫైల్ చేస్తున్నాను. ఎవరి మీద? మహేష్ బాబు మీద. కొరటాల శివ కాదు, కొరటాల శివ ఆల్రెడీ ఆయనది ఇక్కడికి పోవాల్సిందేగా. నువ్వు ఇప్పుడు జడ్జిమెంట్ కాపీలో స్పష్టంగా ఇదే జడ్జిమెంట్, ఈ జడ్జిమెంట్ వచ్చింది కదా. ఈ జడ్జిమెంట్లో భాగంగా నువ్వు కేసు ఫేస్ చేయాల్సిన తర్వాత ఈయన సుప్రీంకోర్టు కన్నా పోవాలా, లేకపోతే జడ్జిమెంట్ ఏమని వచ్చింది? జడ్జిమెంట్ 100% ఈయన క్రైమ్ చేసినట్టుగా వాళ్ళు ప్రైమా ఫేస్ అనేది స్పష్టమైంది. దానికి సంబంధించిన విత్ డాక్యుమెంటేషను, నా ప్లీ, దానికి సంబంధించిన వెర్షను, ఈ మొత్తం కూడా వాళ్ళు చాలా స్పష్టంగా కోర్టు తన జడ్జిమెంట్లో చెప్పింది. దీనికి బేసింగ్ ఆన్ ద సెట్ కంప్లైంట్ ఫైల్డ్ బై ద సెకండ్ రెస్పాండెంట్ కంప్లైంట్, ది లెర్నడ్ మెజిస్ట్రేట్ రికార్డెడ్ ద స్టేట్మెంట్ ఆఫ్ ద కంప్లైంట్ అండ్ టుక్ కాగ్నిజెన్స్ అండర్ సెక్షన్ 63 ఆఫ్ ద కాపీరైట్ యాక్ట్, సెక్షన్ 120 (b) of the Indian Penal Code against the accused, directed issuance of summons aggrieved by the said order asking petitioner for criminal trial జరిగింది హైకోర్టులో. దీని మీద petitioners have the approached the court seeking quashing of the proceeding against them అని చెప్పి ఇవన్నీ కూడా జరిగాయి. ఇవన్నీ జరిగిన తర్వాత మీరు వాళ్ళు క్రిమినల్ కోర్టుని ఫేస్ చేయాల్సిందే శివగారు. మిగతా వాళ్ళు ఫేస్ని తప్పించారు కదా. నా ప్లీ ఏంటంటే వాళ్ళు కూడా లయబిలిటీ ఉంది. నాకు అద్దారు లబ్ధి పొందింది ఎవరు? శివగారికి ₹1 వచ్చింది, మరి వాళ్ళు 170 కోట్లు వచ్చింది కదా ప్రొడ్యూసర్స్కి. మరి మీరు లావైపోతారు కదా అంత డబ్బు తింటే. నా డబ్బులతోనే కదా తర్వాత చాలా సినిమాలు తీసుకున్నారు. నా డబ్బులే కదా వాళ్ళకి. మీరు కాంపెన్సేషన్ అడుగుతున్నారా, లేకపోతే ఇంకా ఎలాంటి ఇంకేమైనా తప్పు చేస్తే కొరటాల శివ గారికి ఈ కాపీరైట్ యాక్ట్ని బట్టి 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు శిక్ష పడుతుంది, పడాల. తర్వాత ఐఎమ్ ద దళిత రైటర్, నేను అట్రాసిటీ కేసు కూడా ఫైల్ చేస్తా, వీళ్ళ ముగ్గురు మీద కూడా ఫైల్ చేస్తా. అది చేసినప్పుడు నాకు సంబంధించిన మేధోపరమైన చౌర్యంతో పాటు నన్ను మానసికంగా హింసకు గురి చేశారు కాబట్టి నేను హ్యూమన్ రైట్స్ కమిషన్కి, ఎస్ఎస్టీ కమిషన్కి కూడా ఫైల్ చేసుకుంటా. అంటే ఇన్ని సంవత్సరాలు నేను వెయిట్ చేశాను కదా వీళ్ళ దగ్గర నుంచి ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుందని. ఏమీ రాకుండా మీ కోర్టు చుట్టూ తిరగమన్నారు. ఒక రైటరు ఇన్ని సంవత్సరాలు కోర్టులు తిరగడం అనేది సాధ్యం అవుద్దా మేడం? 3 కోర్టులు తిరగడం. ఈ లోపలనే నేను నవీన్ రాసిన సమాహారం ఒక బహుమతి కథ మహర్షి సినిమాగా వచ్చింది. ఈ సమాహారం అనే ఈ కథ, ఈ కథా సంకలనంలో మొదటి కథ. ఐ వాజ్ షాక్డ్. సినిమాలో నరేష్ కోసం అమెరికా నుంచి వస్తాడు. ఇది చెప్పనండి, మహేష్ బాబు తన ఫ్రెండ్ కోసం అమెరికా నుంచి వస్తాడు. నా నవల్లో తన స్నేహితురాలు ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు చచ్చిపోయింది అమ్మాయి తెలుసుకోవడం కోసం అమెరికా నుంచి వస్తాడు. రైతులు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నారు దాని మీద, ఆ అమ్మాయి ఫాదర్ చచ్చిపోతే దాని మీద రైతు ఉద్యమం నడుపుతాడు.
సినిమాలు అడిగితే రైతులకు సంబంధించిన ఆందోళనలో భాగమేగా ఇది. తర్వాత ఆ రైతులకు సంబంధించి మనకు ఒక ఉద్యోగం అయితే డిఏ ఉంటుంది, ఈ రైతులకి ఏముంటుంది, వాళ్ళకి 6 కాలం కష్టపడితే వాళ్ళకి ఏముండదని రైతుల మీద నేను రాశాను. సరే ఎన్ని కోట్ల చుట్టూ తిరగలేక ఆగా. ఇప్పుడు నాకు హైకోర్టు వచ్చిన ఒక రిలీఫ్ తర్వాత నేను మహర్షి మీద కూడా వెళ్తాను. అందులో నా ప్రియ ఏంటంటే నాతో సంబంధం నేనే కాకుండా చాలామంది రైటర్స్ కథలు కూడా చౌర్యం అవుతున్నాయి. ఇది నేను వాళ్ళ తరఫున ఫైట్ చేస్తున్నా. ఒక డబ్బుల కోసం చేయడం ఇదే చెప్పాను నేను చూడండి డబ్బులు కాదు. ఐ వాజ్ చైర్మన్, ఒక క్యాబినెట్ క్యాడర్లో నేను పనిచేశాను రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో. కాబట్టి 500 కోట్ల బడ్జెట్ నడిపాను, 10,000 కోట్ల ఆస్తులు కాపాడాను. నేను చూడండి డబ్బులు కాదు, కానీ అప్పుడే నేను టెంప్ట్ కాదు. నా చేతిలో పవర్ ఉన్నప్పుడే నేను కరప్షన్ చేయలే. ₹1 కరప్షన్ చేయనోడు ఇండియాలో ఎవరన్నా ఒక 10 మంది ఉంటే నేను ఫస్ట్ ప్లేస్లో ఉంటాను, అందులో సందేహం లేదు. ఇప్పుడు కూడా అంత గడుస్తూ నేను చెప్పగలను. కాబట్టి డబ్బు కోసం కాదని డబ్బుకి నేను టెంప్ట్ గాను, న్యాయం జరగాలి ఎక్కడనే. అందుకని ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో బాగా ఏంటంటే కొరటాల శివ గారు తప్పు చేస్తే ఆయన బాహాటంగా నేను తప్పు చేశాను నన్ను క్షమించమంటే నేను ఫర్దర్గా పోను. ప్రెస్లో ఒక స్టేట్మెంట్ ఇవ్వమండి, నాకు కూడా డైరెక్ట్గా చెప్పక్కర్లా. తప్పు జరిగింది మిత్రమా అని చెప్పి అనుమానండి, నేను ఇంకో కథగాడి ఇచ్చి దాన్ని కాంపెన్సేషన్ చేసుకుంటే నేను కాంపెన్సేషన్ డబ్బులు కూడా అడగను. ఒక రైటర్కి ఏం రెస్పెక్ట్ కావాలి. ఆ రెస్పెక్ట్ అనేది నాకు ఆయన క్షమాపణ వ్యక్తిగతంగా చెప్పి నేను ఫీల్ కాను, ఒక రైటర్లు మొత్తాన్ని చెప్పాడని ఫీల్ అవుతా. కాబట్టి మీరు తప్పు చేశారని ఫీల్ అయితే లేదా కోర్టు చుట్టూ తిరగడం మీరు డిసైడ్ అయితే తిరగండి, నాకు అభ్యంతరంలా. కానీ మీరు ఇది కాంప్రమైజ్ మీరు అడిగారే ఏం చేస్తారు దీనికి మీ డిమాండ్ నేను అడిగారే, ఇది నా డిమాండ్. తప్పు జరిగింది ఒప్పుకోమనండి. నా దగ్గర ఉన్న నవల్స్లో ఒక మంచి నవల్ ఇస్తాను, ఇదే మహేష్ బాబుతో సినిమా తీయమనండి, మాకు అభ్యంతరం లేదు. నాకే మహేష్ బాబుతో కూడా శత్రుత్వం లేదుగా. మీ అందరూ అంతరాత్మ మిమ్మల్ని నిలదీసి అరే ఇతను స్ట్రగుల్ అయ్యాడు, 7 సంవత్సరాల పాటు కోర్టు కేసు నడపడం చిన్న విషయం కాదు, మరి ఆయనకి ఎంతో కొంత ఇవ్వాలనుకుంటే ఎంత ఇస్తారు మీరు డిసైడ్ కాండి. అంటే మ్యాక్సిమమ్ డైరెక్టర్స్ అందరూ కూడాను కథలు చదివి ఇన్స్పైర్ అవుతారు సార్, కథలు చదివి ఇన్స్పైర్ అవుతారు. తనకంటూ కథని చుట్టూ ఉన్న నేపథ్యాలతో కథని సృష్టించుకుంటారు. కానీ యాస్టేస్గా కథను ఎందుకు మార్చకుండా తీశారు, కొంచెం ఆ ఇది లేకుండా అంటే ఆ చలనం రాలేదంటారా కొరటాల శివ? ఇందాక అడిగారు కదా మీరు శరత్చంద్ర కథలు ఎందుకు విధంగా అవుతున్నాయి అన్నారు కదా. అంటే శరత్చంద్ర అనబడే వ్యక్తి వెనక ఒక పొలిటికల్ నేపథ్యం ఉంది, మాకు ఉద్యమ నేపథ్యం ఉంది, మాకు ప్రజల కష్టాలు కడగండ్లు బాధలు తెలుసు. అది దళితులు కావచ్చు, బలహీన వర్గాలు కావచ్చు, రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, వీళ్ళ సమస్యల గురించి లోతైన అధ్యయనం ఉంది. కాబట్టి మేము రాసే రచనల్లో అవి వాడతాం. అవును, మాక్సిమం అవే ఉంటాయి, అవే కనెక్ట్ అవుతాయి పీపుల్కి. అవును, ఇప్పుడు మన గురించి మన గానం ఉంటే వాళ్ళు కనెక్ట్ అవుతారు, పబ్లిక్ కనెక్ట్ అవుతారు. ఆ కనెక్టివిటీలో భాగంగా నా రచనలు తస్కరించబడుతున్నాయి. ఓకే, నేనేమంటానంటే ఇది నా ఒక్కరే బాధ కాదు, ఇట్లా చాలామంది కూడా స్ట్రగుల్ అవుతుంటారు, కొద్దిమంది చెప్పుకోలేరు, నేను చెప్పుకోగలుగుతున్నాను. కాబట్టి ఆ చెప్పుకునే క్రమంలోనే నేను ఈరోజు మీ ముందుకు వచ్చా. అందులో భాగంగా ఏమంటారంటే ఆ సామాజిక నేపథ్యం ఉండే సాహిత్యం వాస్తవానికి ఇవన్నీ కూడా నేను సినిమాకి తీయాలనుకున్న రచనలే. ఓకే, నేను రాసిన ప్రతి నవల ఏదో ఒక రోజు సినిమాకి తీద్దాము అని ఇవన్నీ రిజిస్ట్రేషన్ కూడా చేశారు రైట్ రిజిస్ట్రేషన్లో. బ్లాక్ బాక్స్ అని ఒక నవల రాస్తే అది చిరంజీవికేనే సినిమా ఆయనతేనే ఈ సినిమా తీయాలనే ఉద్దేశంతో నేను ఆ నవల రాశాను. ఆ తర్వాత ఆయన రాజకీయాలకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు కూడా ఎప్పటికైనా సరే తీస్తే చిరంజీవో లేకపోతే ఇప్పుడు అయితే పవన్ కళ్యాణ్ ఎన్నికల వ్యవస్థ మీద నేను విన్నాను ఒక సినిమా రెడీగా ఉంది మీ దగ్గర నుంచి అనుకుంటా, తను తీయటానికి నెక్స్ట్ తీసే రాజకీయ నేపథ్యంలో వచ్చే సినిమా ఏదైనా అయితే తనతోనే తీస్తానని చిరంజీవి గారు కూడాను అనౌన్స్ చేసినట్లు విన్నాను. ఆయన ఏం చేస్తాడు నేను వినలేదు, కానీ నేను మాత్రం తీస్తే అంటే ఆ ఫేస్తో చెప్తేనే అది వెళ్తుంది. ఎందుకు ఎన్నికల వ్యవస్థ మీద, ప్రజాస్వామ్యం ఎన్నికలు ఎట్లా కాపాడుకోబడాలి, ఓటు వాల్యూ మీద రాయబడ్డ నవల అది. దాదాపు 3 సంవత్సరాలు రాసిన నవల అది. సరే ఇంకా ఆయన లేడు కాబట్టి దాన్ని పక్కన పెట్టా. దాన్ని కూడా రిజిస్ట్రేషన్ చేయించా. దాదాపు 400 పేజీల మీద సంతకం పెట్టించా చంద్రశేఖర్ ఆజాద్ గారి చేత. నాకు తెలియదు 20 పేజీలతో చేయించాను కూడా అప్పుడు నాకు తెలియదు. కానీ మొత్తం నవల ఎక్కడ ఒక లైన్ కూడా కాపీ జరగకూడదని సంతకం పెట్టించా. కాబట్టి అట్టగా మనం ఒక తపంతో చేస్తాం ఏదైనా సరే. చేస్తున్నప్పుడు ఇది జరగకూడదని నా అభ్యర్థన. జరగకూడదు. నాకేం శివగారి మీద ద్వేషం లేదు, వ్యక్తిగతంగా నేను మహేష్ బాబు ఫ్యాను. మహేష్ బాబు చిరునవ్వు నాకు చాలా ఇష్టము వ్యక్తిగతంగా. నేను కానీ మా ఫ్యామిలీ అందరూ మహేష్ బాబు ఫ్యాన్సే, అందులో డౌట్ లేదు. మేము కొట్టాల శివ ఫ్యాన్ కాదు కానీ మహేష్ బాబు గారు ఫ్యాన్స్. కొట్టాల శివ గారు తీసిన భరతన్ నేను సినిమా నేను 10 సార్లు చూస్తుంటా, బాగా తీశాడు సినిమా. అంటే నేనేమంటానంటే ఇంత సామాజిక నేపథ్యం చైతన్యం ఉన్న వాళ్ళు తప్పు చేయకూడదని నా ఉద్దేశం.
నేను పాలిటిక్స్లో ఉన్నాను, నేను మిస్టర్ క్లీన్గా ఉండాలనుకున్నాను. కాబట్టి నేను అంబేద్కర్ ఆలోచన విధానం కొనసాగే క్రమంలో నేను మిస్టర్ క్లీన్గా ఉండాలి. నేను చచ్చిపోయేటప్పుడు నా వేళ్ళు రక్తహస్తాలు ఉండాలి. నేను మా ఆవిడతో కూడా అంట, నా బ్యాంకులో ₹1 కూడా ఉండకూడదు, ఆ విధంగా నేను చచ్చిపోవాలంట. దిస్ ఇస్ మై సెంటిమెంట్. అంటే కరప్షన్ లేకుండా బతకాలి. బతుకు తెరువు కోసం ఏదో ఒకటి చేస్తాము, సంపాదించుకుంటాం. ఇది రాసింది కూడా నేను ఈ రచనలన్నీ రాయడానికి కూడా కారణం ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆర్థికంగా ఏంటి పరిస్థితి అనుకున్నప్పుడు అప్పుడు నేను నాకున్న సరస్వతిని బయటికి తీసుకొచ్చి కేవలం బతుకు తెరువు కోసం రాయబడ్డాయి ఇవన్నీ. దాంతోపాటు ఎప్పటికైనా ఈ సినిమాలుగా తీయాలి, ఆ స్థాయిలో రాయాలనే ఉద్దేశంతో నేను చేసింది. ఇప్పుడు ఈ జీవనయానం నేనే టెలిసీరియల్ తీసా. ఇది హీరో నాకైతే దీంట్లో సర్వానందని పెట్టి తీయచ్చు అటువంటి కంటెంట్. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం ఏ రచన చేస్తే మానవ సంబంధాలు కావచ్చు, లేదా సామాజిక సమస్యలు కావచ్చు తీస్తే అవి ప్రజలకు కనెక్ట్ అవుతాయి. కాబట్టి ఈరోజు స్వాతిలో నా నవల్స్ అన్నీ వచ్చాయి, విడిగా వచ్చాయి, నవ్విలో వచ్చాయి. ఇవన్నీ కారణం ఏంటంటే ఎక్కడ దగ్గర హ్యూమన్ ఎమోషన్స్. సమంత అట్ ది రేట్ ఆఫ్ లవ్ అనే ఒక నవల్ రాస్తే నవ్విలో సీరియల్ వచ్చింది. దాన్ని చేయాలనుకుంటున్నాము. హ్యూమన్ రిలేషన్స్ అనేది ఎప్పటికీ పెద్ద పెట్టేస్తాయి. అందువల్ల ఆ పెద్ద పెట్టేసి అటువంటి రచనలు సెల్యులాయిడ్ మీదకి వస్తే ప్రజలకి ఒక కనువిప్పుగా ఉంటాయి, వాళ్ళని చైతన్యం చేస్తాయి, ఎంటర్టైన్మెంట్గా చేస్తాయి అనేది నా ఉద్దేశం. 7 సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నారు, ఇంకా పోరాటం చేస్తాను అంటున్నారు. అండ్ ఫైనల్గా తనకి కావాల్సిన జడ్జిమెంట్ మాత్రం ఒక న్యాయస్థానం నుంచి వచ్చింది కాదు. నేను ఎక్కడైతే పోగొట్టుకున్నానో అక్కడే నాకు న్యాయం జరగాలి అంటూ కూడా శరత్ చంద్ర గారు ముందుకు వస్తున్నారు. సో ఎప్పటికైనా ఆ న్యాయం, తనకు కావాల్సిన సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పి ఆశిద్దాం. దిస్ ఇస్ మాధురి సైనింగ్ ఆఫ్.